యువరాజు గాంధర్వ కన్యలు. పూర్వం శ్వేతశృంగి పర్వత ప్రాంతంలో ఓ మహర్షి ఉండేవాడు. ఆయనకు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి మాట్లాడే భాషను అర్థం చేసుకునే అద్భుతమైన శక్తి ఉండేది. ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉండేవారు. ప్రతిరోజు ఆశ్రమ ధర్మాలు పూర్తి అయ్యాక తన శిష్యులకి భగవంతుని తత్వం గురించి బోధన చేస్తూ ఉండేవాడాయన. ఆ పర్వతాలని ఆనుకొని ఉన్న అరణ్యంలో సాధు జంతువులు, క్రూర జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆశ్రమానికి దగ్గరలో ఓ కొండవాగు పారుతూ ఉండేది. ఆ వాగుకి ఇవతల ఒడ్డున ఆ ఋషి, అతని శిష్యులు స్నాన సంధ్యలు ఆచరించేవారు. ఆశ్రమానికి కావలసిన నీటిని కూడా అక్కడి నుంచే తీసుకువెళ్ళేవారు. అవతల ప్రక్క అడవి జంతువులు దాహం తీర్చుకునేవి. అప్పుడు ఇవతల శిష్యులు ఉండగానే అవతల ప్రక్కన పులులు, సింహాలు వంటి క్రూర జంతువులు దాహం తీర్చుకుంటానికి వచ్చేవి. ఇలా ఉండగా ఆ పర్వతాలకు అవతల పక్కనున్న చంపక రాజ్యం రాజు విక్రమవర్మకు ఒక కొడుకు పుట్టాడు. అతని జాతకం పరిశీలించిన జ్యోతిష్కులు శ్రీరామచంద్రుని జాతకాన్ని పోలి ఉంది కనుక ఈ యువరాజు 14 సంవత్సరాలు వనవాసం చెయ్యక తప్పదు అంటూ తేల్చి చెప్పారు. విక్రమవర్మ ఆ మాటలకు ఎంతగానో బాధపడి ఏదన్నా ఉపాయం చెప్పమని రాజగురువును ఆశ్రయించాడు. విక్రమవర్మ యువరాజుకి జనన కర్మలు నిర్వహించి శ్వేతశృంగి పర్వత ప్రాంతంలో ఉన్న శబ్దధారుడు అనే మహర్షికి అప్పగించిరా. ఆయన ఆశ్రమంలో ఈ 14 ఏళ్ళు సకల విద్యలు నేర్పుతాడు. ఆ తర్వాత యువరాజును తెచ్చుకోవచ్చు అంటూ చెప్పాడు. రాజగురువు చెప్పినట్లే జనన కర్మలు నిర్వహించి ఆ పిల్లవాడికి శూరవర్మ అని నామకరణం చేసి ఆ పసిబాలుడిని తీసుకొని శ్వేతశృంగి ప్రాంతంలో ఉన్న శబ్దధారు మహర్షికి అప్పగించాడు. ముక్కు పచ్చలారని శూరవర్మని పెంచసాగాడు శబ్దధారుడు. పుష్కరకాలం గడిచింది. యువరాజు పెరిగి పెద్దవాడయ్యాడు. అతడికి క్షత్రియ విద్యలతో పాటు సకల శాస్త్రములు నేర్పించాడు. ఒకనాడు శిష్యులతో కలిసి శబ్దధారుడు ఆ వాగు దగ్గర స్నానం ఆచరిస్తున్నాడు. ఇంతలో అక్కడున్న చెట్టు మీద 2 అడవి పిట్టలు చేరాయి. అందులో ఒక పిట్ట, అయ్యో, ఇక్కడ ఈ ఋషి స్నాన జపాలు ఆచరిస్తున్నాడు. అవతల అడవిలో ఉండే పులుల మంద గుట్టల మీద నుండి వాగు దాటి ఇటువైపే వస్తుంది. పాపం, ఇప్పుడు వీళ్ళు గాని వాటి కంటికి కనిపించారంటే చంపుకు తింటాయి అంది. దానికి రెండో పిట్ట, నిజమే, కానీ మనం ఏం చెయ్యగలం? వీళ్ళకి చెప్పటానికి మనకి మానవ భాష రాదు. మనం ఎంత గొంతు చించుకుని అరిచినా వాళ్ళ ధ్యానానికి ఆటంకం కలిగిస్తున్నామని భావిస్తారు. రాళ్లతో కొట్టి తోలినా తోలుతారు. మనమేం చేస్తాం? ఎవరి కర్మ వారిది అంది. పక్షుల సంభాషణంతా శబ్దధారుడు విన్నాడు. వెంటనే శిష్యులతో, నాయనలారా, ఇంకొంచెం సేపట్లో అవతల గట్టున ఉన్న పులుల గుంపు ఒకటి ఇటువైపే రాబోతున్నది. అందుకని అందరూ త్వరగా ఆశ్రమానికి పదండి అంటూ హెచ్చరించాడు. శిష్యులందరూ శబ్దధారుడు చెప్పినట్లే ఆశ్రమానికి బయలుదేరారు. అందరికంటే చివరగా నడుస్తున్న శూరవర్మకు అవతల గట్టున ఉండే పులులు నీళ్లను దాటి ఇవతలి గట్టుకు ఎలా వస్తాయి? పులులు నీళ్ళల్లో ఈదవు కదా అన్న అనుమానం వచ్చింది. తన అనుమానం తీర్చుకునేందుకు వెనక్కు తిరిగాడు. ఎవరి తొందరలో వారుండటం వల్ల శూరవర్మను ఎవరూ గమనించలేదు. నది ఒడ్డుకు వచ్చిన శూరవర్మ అవతలి ఒడ్డుకు చూశాడు. అవతలి ప్రక్క పులులు గాని అది వస్తున్న సూచనలు గాని కనిపించలేదు. అయినా ఎందుకైనా మంచిదని 2 పక్షులు కూర్చున్న చెట్టును ఎక్కి కూర్చున్నాడు.
శూరవర్మను చూసిన ఆ 2 పక్షులలో మొదటి పక్షి, అయ్యో, ఈ పిల్లవాడు చూడు ఎంత పని చేశాడో. ఆశ్రమానికి మిగతా వారితో బయలుదేరినట్లే బయలుదేరి గురువు కళ్ళు కప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ పులులు వచ్చి ఇక్కడి నుంచి ఎటన్నా వెడతాయో, హాయిగా ఇక్కడే పడుకుంటాయో తెలీదు. అనవసరంగా కొరువితో తలగొక్కుంటున్నాడు. ఎంత మూర్ఖుడు అంది. దానికి రెండో పక్షి, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నారు. తెలియక ఆపదలో ఇరుక్కునే వారిని చూసి జాలిపడవచ్చు. ఆపద రాబోతుందని తెలిసి ముందుకు అడుగు వేసే వాళ్ళను చూసి జాలి పడకూడదు. పద, ఇక్కడి నుండి మనం మరో చోటికి పోదాం. ఇక్కడే ఉంటే ఏదన్నా ఘోరం జరిగితే నువ్వు తట్టుకోలేవు అంది. 2 పక్షులు ఎగిరిపోయాయి. కొంతసేపటికి పులుల గుంపు నీళ్ళలోంచి కాక తనున్న ఒడ్డుకు పైవైపు నుంచి రావటం గమనించాడు శూరవర్మ. 1 కాదు, 2 కాదు, 10 పైనే ఉన్నాయి ఆ పులులు. వాటి కంట పడకుండా ఆకుల గుబురులోకి సాధ్యమైనంత ఒదిగి కూర్చున్నాడు శూరవర్మ. పులులు వచ్చి వచ్చి సరిగ్గా ఆ చెట్టు క్రిందే ఆగాయి. శూరవర్మ గుండెలు గుబగుబలాడాయి. కొంతసేపటికల్లా చెట్టు మీద మనిషి ఉన్నట్లు పసిగట్టిన పులులు గర్జిస్తూ చెట్టు మీదకు ఎగబ్రాకటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. శూరవర్మ భయంతో ఆ చెట్టు మీద మరి కొంచెం పైకి ఎగబాకాడు. ఆ చెట్టు మీద విశ్వకేశి అనే ఓ భయంకరమైన కొండచిలువు ఆహారం తిని ఓ బలమైన కొమ్మకు చుట్టుకొని పడుకొని ఉంది. పులుల గర్జింపులకి దానికి నిద్రభంగమై ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళు తెరిచింది. ఆ సమయంలోనే శూరవర్మ ఆ కొండచిలువని చూశాడు. అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది అతని పరిస్థితి. పైన చూస్తే భయంకరమైన కొండచిలువ, కింద చూస్తే పులులు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఆ సమయంలోనే శబ్దధరుడు ఒంటరిగా అక్కడకు వచ్చాడు. క్షణంలో శూరవర్మ చెట్టు మీద ఉన్నాడని పులులని చూసి అర్థం చేసుకున్నాడు. వెంటనే పులిలాగా గర్జించాడు. శూరవర్మ ఉన్న చెట్టు చుట్టూ ఎగబాకుతున్న పులులని ఒక్కసారిగా తిరిగి శబ్దధారుడి వంక చూశాయి. మళ్ళీ పులిలా గర్జించాడు శబ్దధారుడు. పులులలో ఒక పులి గర్జించింది. సమాధానంగా శబ్దధారుడు గర్జించాడు. అంతే, పులులన్నీ తోకలు ముడిచి వచ్చిన దారినే పరుగులు పెట్టాయి. అవి వెళ్ళగానే ఆ చెట్టు దగ్గరకు చేరుకున్న శబ్దధారుడు, శూరవర్మ కిందకు దిగు నాయనా అంటూ పిలిచాడు. అదే సమయంలో చెట్టు మీద ఉన్న కొండచిలువ ఇంతలావు నోరు తెరిచి శూరవర్మను మింగటానికి తోకను కొమ్మకు మెలికేసి పట్టుకొని ముందుకు తలను వదిలించి కింద పులులు వెళ్ళిపోవటం చూస్తున్న శూరవర్మ శబ్దధారుడి పిలుపుకి తేరుకునేసరికి తన వైపు వస్తున్న కొండచిలువ భయంకరంగా కనిపించడంతో కెవ్వుమంటూ అరుస్తూ చెట్టు మీద నుండి కింద పడిపోయాడు. చెట్టు మీద నుండి పడిపోయినప్పుడు స్పృహ తప్పిన శూరవర్మను భుజం మీద వేసుకొని ఆశ్రమానికి తీసుకువచ్చి శుశ్రూషలు చేసి తెలివి తెప్పించాడు శబ్దధారుడు. తెలివి వచ్చినాక శూరవర్మ గురువును క్షమించమని వేడుకున్నాడు. శబ్దధారుడు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వాడు. తర్వాత రోజు మిగిలిన శిష్యులందరికీ తన సాహస కార్యం గురించి గొప్పగా చెప్పి గురువు తనని ఎలా కాపాడింది చెప్పాడు. శూరవర్మ గురువు పులిలా గర్జించటం దగ్గర అందరి ఆలోచనలు ఆగిపోయాయి. మన గురువు గారికి పులి భాష వచ్చి ఉంటుంది అన్నాడు ఓ తెలివైన శిష్యుడు. అందరికీ అది నిజమేననిపించింది. శూరవర్మకు గురువుని ఎలాగైనా మెప్పించి ఆ పులి భాష తెలుసుకోవాలనిపించింది. ఆ రోజు నుంచి మరింత బుద్ధిగా ఉండసాగాడు. 14 సంవత్సరాలు గడిచాయి. శబ్దధారుడి దగ్గర ఉన్న శూరవర్మను తీసుకువెళ్ళటానికి విక్రమవర్మ త్వరలో వస్తున్నట్లు కబురు చేశాడు. ఆ కబురు విన్న దగ్గర నుంచి శూరవర్మ
విచారంగా ఉండటం గమనించిన శబ్దధరుడు ఏకాంతంగా శూరవర్మను పిలిచి, నాయనా, నువ్వు బాల్యం నుంచి నా దగ్గర పెరిగిన నీకు విక్రమవర్మ నిజమైన తండ్రి. ఆయనతో వెళ్ళటానికి ఆనందించాల్సింది పొయ్యి ఇలా విచారంగా ఉంటావెందుకు అని అడిగాడు. అందుకు శూరవర్మ, గురువర్యా, నా విచారం నా తండ్రి దగ్గరకు వెళ్ళాల్సి వస్తుందని కాదు, మీ దగ్గర పులి భాష నేర్చుకునే లోపే వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటూ చెప్పాడు. పులి భాష ఏమిటి అంటూ శూరవర్మను ప్రశ్నించాడు శబ్దధారుడు. తనను పులుల నుండి కాపాడినప్పుడు శబ్దధారుడు పులిలా గర్జించడం గుర్తు చేసి ఆ భాషను తనకు కూడా నేర్పమన్నాడు. అందుకు శబ్దధారుడు, నాయన, ఒక పులే కాదు, ఈ సృష్టిలో ఉన్న సకల ప్రాణకోటి చేసే శబ్దాలకు అర్థం తెలుసుకోగల శక్తి నాకున్నది. కానీ పౌరుషానికి ఆవేశానికి ప్రతీకలైన క్షత్రియుడిగా పుట్టిన నీకు ఆ విద్య నేర్పటం కుదరదు. ఆ విద్యకు శాంతమే ముఖ్యమంటూ చెప్పాడు. గురువర్య, నేను క్షత్రియుడిగా పుట్టిన ఉగ్గుపాలు పోసి పెంచింది మీరే కనుక నాలో క్షత్రియ నైజం కంటే మీ వంటి ఋషుల నైజములై శాంతం, కరుణ, సరళత్వం, జాలి, దయ వంటి గుణాలే మెండుగా ఉన్నాయి అంటూ పలికాడు. నాయన, నీవు 14 ఏళ్లకే శాస్త్రాలు విద్యలు నేర్చావు. కానీ ఈ భాషను నేర్చుకుంటే అవి నీకు అక్కరకు రావు అంటూ నచ్చజెప్పబోయాడు. పర్వాలేదు గురుదేవా, నాకు ఆ భాషలు నేర్పించండి చాలు అన్నాడు శూరవర్మ పట్టుదలగా. సరే, నేర్పుతాను. కానీ ఈ నియమాలు నువ్వు పాటించాలి. ఈ శబ్దార్థ విద్య నీకు తెలుసునని నీకై నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. రెండవది, ఈ విద్య ద్వారా నీకు ఏదన్నా అపకారం జరుగుతున్నది అని తెలుసుకున్నప్పుడు కాపాడుకోవటానికి అస్త్రాలను ఉపయోగించరాదు. కేవలం ఉపాయంతోనే నిన్ను నీవు రక్షించుకోవాలి. మూడవది, నీ జీవితం చివరి దశలో ఎవరో ఒక్కరికి నీకు తెలిసిన ఈ విద్యను ధారపోయాలి. ఈ 3 నియమాలను ఎప్పుడూ ఉల్లంఘించకు అంటూ చెప్పి తనకు తెలిసిన ఈ విద్యను శూరవర్మకు ధారపోశాడు శబ్దధారుడు. శూరవర్మ చాలా సంతోషించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే విక్రమవర్మ స్వయంగా వచ్చి శబ్దధారుడికి నమస్కరించి తన పుత్రుడిని అంతకాలం కాపాడినందుకు విలువైన కానుకలతో సత్కరించి శూరవర్మను తీసుకొని చంపక రాజ్యం వచ్చేశాడు. యువరాజు తిరిగి వచ్చినందుకు రాజ్యమంతా ఉత్సవాలు, అన్నదానాలు జరిగాయి. పండితులందరూ ఆశీర్వదించారు. కానీ యువరాజుకి ఇవేం నచ్చలేదు. ముందు తన శబ్దధారుడి దగ్గర నేర్చుకున్న విద్యను ఎప్పుడు పరీక్షించి చూసుకుందామా అని ఉబలాటంగా ఉంది. ఓ నెల తరువాత శూరవర్మకు ఏకాంతం దొరికింది. ముందుగా గజశాల వైపు వెళ్ళాడు. ఏనుగులు ఏం మాట్లాడుకుంటున్నాయో విందామని చాటుగా నక్కాడు. ఒక ఏనుగు రెండో ఏనుగుతో ఇలా అంది, చూశావా మిత్రమా, ఈ మహారాజు తీరు. ఆ శూరవర్మ ఇలా అడుగు పెట్టాడో లేదో మనల్ని అసలు పట్టించుకోవడం మానేశాడు. యుద్ధానికి ముందు మనకి చెరుకుగడలు, వెలగకాయలు పెట్టి మేపేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజు పడేసే మేత కూడా పడేయట్లేదు. ఈసారి యుద్ధం వచ్చినప్పుడు మనం శత్రుపక్షం వాళ్ళలాగే ఈ రాజు భటుల్ని చంపుదాం అంది. అందుకు రెండో ఏనుగు, అంతదాకా ఎందుకు, త్వరలో దసరా ఉత్సవాలకి రాజకుటుంబం అంతా అంబరిలపై దేవి ఆలయానికి బయలుదేరుతారుగా, అప్పుడు పైనుంచి పడేసి కాళ్ళతో తొక్కి చంపితే సరి అంది. ఆ మాటలు విన్న శూరవర్మ అక్కడి నుంచి కదిలాడు. ఆ రాత్రంతా శూరవర్మ ఆ 2 ఏనుగుల గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. దుర్మార్గమైన ఆ 2 ఏనుగులకి తగిన శిక్ష విధించాలి ఎలా అనుకుంటూ ఓ చక్కని ఉపాయం ఆలోచించాడు. మర్నాడు తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి, విరూప రాజ్యం మనకి అన్ని విధాలా సమానమైన రాజ్యం. ఆ రాజు
మహిభూపాలుడు ధైర్య సాహసాలతో పౌరుష ప్రతీకారాలలో మనకేమాత్రం తీసిపోడు. అందుకని ఆయన పుత్రిక అయిన ప్రణీతను నాకిచ్చి పెళ్లి చేస్తే మన రెండు దేశాల మధ్య శత్రుత్వం నశిస్తుంది. పైగా యుద్ధం వల్ల వ్యయం అయ్యే ధనం ఆదా అవుతుంది. ప్రాణ నష్టం నివారించబడుతుంది అన్నాడు. భేష్ యువరాజా, చిన్నవాడివైనా సముచితమైన సలహా ఇచ్చావు. వెంటనే రాయబారులను పంపుతాను అన్నాడు విక్రమవర్మ. తండ్రి, రాయబారిని వట్టి చేతులతో పంపకండి. మన కానుకగా 2 గజముల నిండా రత్నాలు, ఆభరణాలు, పట్టు పీతాంబరాలు పంపండి. ఆ 2 ఏనుగులతో సహా వాటిని మహిభూపాలుడికి సమర్పించమని చెప్పండి అన్నాడు. భేష్, అలాగే చేద్దాం అన్నాడు విక్రమవర్మ. మర్నాడు తనే దగ్గరుండి ఆ 2 ఏనుగులను ఎంపిక చేసి వాటి మీద కానుకలతో రాయబారి వెంట విరూప రాజ్యానికి పంపాడు. వారం రోజులకి ఆ రాయబారి దగ్గర తిరిగొచ్చాడు. శూరవర్మ ఊహించిందే జరిగింది. మహిభూపాలుడు చంపక రాజ్యంతో వియ్యమందడం తనకి ఇష్టం లేదని, ఎప్పటికైనా యుద్ధంలో విక్రమవర్మను జయించి సింహాసనం తన కైవసం చేసుకుంటానని, అందుకు సిద్ధంగా ఉండమని రాయబారి తెచ్చిన కానుకలను 2 రాజ్యముల మధ్య హద్దుగా ఉన్న నదిలో పారవేసి ఏనుగు శిరస్సులను ఖండించి రాయబారి వెంట పంపాడు. అది విన్న విక్రమవర్మ ఆవేశానిలోనయ్యాడు. తండ్రి, ఆవేశపడకండి. అంతా మన మంచికే. శాంతించండి. ముందు కొంతమంది గజ ఈతగాళ్ళను నా వెంట పంపండి. ఆ మహిభూపాలుడు నదిలో పారేసిన సంపదను బయటకు తీసి మన ఖజానాకు చేర్చుదాం అన్నాడు శూరవర్మ. ఛీ, ఆ నీచుడు పారేసిన దానిని మనం తెచ్చుకోవడం కంటే మరొక అవమానం మనకుండదు అన్నాడు విక్రమవర్మ కోపంగా. తండ్రి, అది మన సొత్తు. అది నీళ్ళల్లో వృధాగా ఉండడం కంటే దాన్ని బయటకు తెచ్చి మన ప్రజల కోసం ఖర్చు చేయడం ఓ సత్కార్యం చేసినట్లు అవుతుంది కదా. ఆలోచించండి అంటూ మృదువుగా నచ్చచెప్పాడు శూరవర్మ. కాసేపు ఆలోచించి విక్రమవర్మ అంగీకరించాడు. వెంటనే కొంతమంది గజ ఈతగాళ్ళను వెంటబెట్టుకొని శూరవర్మ ఒడ్డుకు వెళ్ళి ముందు తను నీళ్ళలోకి దిగి కనిపించిన సముద్ర జీవునల్లా ఆభరణాలు ఎక్కడ కనిపించాయా అంటూ అడగసాగాడు. ఆ నదిలో ముదిక అనే ఓ పెద్ద చేప ఉంది. అది నిజంగా చేప కాదు, గాంధర్వ కన్య. శాపవశాత్తు అది ఆ రూపంలో ఉంది. అది రోజుకొక బంగారు గుడ్లను పెడుతుంది. దానికి శాప విమోచనం కావాలంటే ఆ గుడ్లను లోకంలో ఎవ్వరికీ లేనటువంటి ఏదో ఒక ప్రత్యేకత ఉన్న యువకుడికి ఇవ్వాలి. శూరవర్మ ఆభరణాల గురించి ఆ నదిలో ఉన్న అన్ని జీవులను అడిగినట్లే చేప భాషలో ముదికను కూడా అడిగాడు. వెంటనే అది, ఓ యువకుడా, ఆ ఆభరణాలు ఎక్కడున్నాయో చూపుతాను రా అంటూ తన వెంట శూరవర్మను తీసుకుపోయి తాను బంగారు గుడ్లను పెట్టిన ప్రదేశం చూపించింది. శూరవర్మ ఆశ్చర్యంగా ఆ బంగారు గుడ్లను తాకాడు. మరుక్షణం ఆ ముదికకు శాప విమోచనం కలిగి అంతర్ధానమై గాంధర్వ లోకం చేరింది. శూరవర్మ నీటిపైకి తేలి ఒడ్డున తన కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న గజ ఈతగాళ్ళను పిలిచి నదిలో ఉన్న బంగారు గుడ్లు పైకి తెమ్మన్నాడు. శూరవర్మ చెప్పినట్లే చేశారు గజ ఈతగాళ్ళు. ఒక్కొక్క గుడ్డు మనుగు బరువు ఉన్నది. 4 గుర్రపు బండ్లు నిండాయి. ఆ బంగారు గుడ్లు ఆ నదిలో మహిభూపాలుడు పారేసిన ఆభరణాల కంటే 100 రెట్లు విలువైన బంగారం లభించింది. దాన్నంతా కోటకు తరలించి ప్రజల దర్శనార్థం కోట ముందు ఉంచారు. విక్రమవర్మ శూరవర్మ తెలివితేటలను, సాహసాన్ని మెచ్చుకొని రాజగురువు సలహాతో త్వరలో యువరాజుకు పట్టాభిషేకం చేసి తాను వనప్రస్థంకు వెళ్ళనున్నట్లు ప్రకటించాడు.
బంగారు గుడ్లు దొరికిన విషయం, త్వరలో శూరవర్మ రాజు కాబోతున్న విషయం వేగుల ద్వారా మహిభూపాలుడికి తెలిసింది. ఒకనాడు ఆ బంగారు గుడ్లను కరిగించి కాసులు తయారు చెయ్యమని టంకశాలలోని పనివారికి ఆజ్ఞాపించాడు శూరవర్మ. అతను చెప్పినట్లే కాసులు చేయటానికి ఆ గుడ్లను వేడి చెయ్యగానే ఆ గుడ్లు విచ్చుకొని అందులోంచి అపురూప సౌందర్య రాశులు బయటపడ్డారు. ఆ ఈ వింత తెలుసుకున్న రాజకుటుంబం ఆస్థాన గణం అంతా టంకశాలను చేరుకున్నాడు. రాజు ఆ సుందరీమణులను చూస్తూ, ఓ సుందరులారా, మీరెవరు? ఈ బంగారు గుడ్లలో ఎందుకు ఉన్నారు? అంటూ అడిగాడు. అందుకు సుందరులలో ఒక సుందరి ముందుకు వచ్చి, అయ్యా, మేమంతా ముదిక అనే గాంధర్వ కన్య పుత్రికలం. మా తల్లి ఇంద్రుడి ఆగ్రహానికి గురయ్యి శాపవశాత్తు చేపగా మారి జీవించిన కాలంలో ఈ బంగారు గుడ్లుగా మమ్మల్ని కంది. యువరాజు వల్ల ఆమెకు శాప విమోచనం కలిగింది. ఆమె మమ్మల్ని యువరాజుకు కానుకగా ఇచ్చింది కనుక మమ్మల్ని యువరాజు భార్యగా స్వీకరిస్తే మా శక్తియుక్తులతో మీ రాజవంశాన్ని రాజ్యాన్ని ఎల్లవేళలా కాపాడుతాం. యుద్ధ సమయంలో నేరే సైన్యం అవసరం లేదు. మేమంతా కామరూప విద్యతో కోరిన రూపాన్ని ధరించగలం అంటూ చెప్పింది. యువరాజు అంగీకరించాడు. కొద్ది రోజుల తర్వాత ఆ గాంధర్వ కన్యలందరినీ యువరాజు వివాహం చేసుకొని పట్టాభిషిక్తుడయ్యాడు. విక్రమవర్మ భార్య సమేతుడై వనప్రస్థంకు వెళ్ళిపోయాడు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు వేగుల ద్వారా తెలుసుకుంటున్న మహిభూపాలుడు ఇదే మంచి సమయం. శూరవర్మ తన భార్యతో విందు వినోదాల్లో శృంగార విలాసాల్లో మునిగి తేలుతూ ఉంటాడు. ఈ సమయంలో అయితే ఎక్కువ రక్తపాతం లేకుండా చంపక రాజ్యాన్ని వశపర్చుకోవచ్చు అని మంత్రితోనూ సైన్యాధిపతితోనూ ఆలోచన చేసి రహస్యంగా యుద్ధం చేయుటకు ఏర్పాట్లు చేశాడు. మహిభూపాలుడి సైన్యం జట్లు జట్లుగా విడిపోయి కోటను నలుప్రక్కల నుండి ఆక్రమించుకోవటానికి బయలుదేరింది. శూరవర్మ అంతఃపురం పైభాగంలో మంత్రితో కూర్చొని, మహామంత్రి, మా తండ్రి గారి పాలనలో ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషాలతో జీవించారో అంతకు రెట్టింపు సంతోషంతో నా పాలనలో జీవించాలి. ముందు పన్నుల విధానం రద్దు చేయండి. భూమి శిస్తు, నీటి శిస్తు ఇప్పటి వరకు చెల్లించిన వారందరికీ పావు మనుగు బంగారం అందచేయండి అంటూ వరుసగా చెప్పుకుపోతున్నాడు. ఆ సమయంలో అంతఃపురం పైభాగానికి పరుచుకున్న చెట్ల మీదికి 2 గుడ్లగూబలు వచ్చి వాలాయి. అందులో ఒక గుడ్లగూబ, చూశావా, ఈ శూరవర్మ ఎంత ఉత్తముడో! ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి సత్కార్యాలు చేస్తున్నాడు. ఆ మహిభూపాలుడు ఉన్నాడు, ఎంత క్రూరుడు! దొంగచాటుగా ఈ చంపక రాజ్యాన్ని వశపరుచుకోవటానికి రహస్యంగా తన సేనల్ని పంపించాడు అంది. ఆ మాటలకి రెండో గుడ్లగూబ, అవును, ఇప్పటికే ఆ సేనలు సరిహద్దు దాటి ఈ రాజ్యంలో ప్రవేశించాయి. రేపు రాత్రికల్లా 4 ప్రక్కల నుంచి కోటను చుట్టుముడతాయి. మారువేషాల్లో ఉన్న మహిభూపాలుడి సైనికుల్ని ఈ రాజ్య సైనికులు గుర్తించలేరు. శూరవర్మను చంపక రాజ్య ప్రజలను ఇక ఆ భగవంతుడే కాపాడాలి అంది. ఆ 2 గుడ్లగూబల సంభాషణ శూరవర్మ శ్రద్ధగా విన్నాడు. వెంటనే, మహామంత్రి, ఇప్పటికిప్పుడు మహిభూపాలుడు మనని దొంగ దెబ్బ తీయటానికి ఏదైనా ప్రయత్నం చేస్తే అతని ప్రయత్నం మనం సమర్థవంతంగా ఎదుర్కొనగలమా అంటూ హఠాత్తుగా అడిగాడు. మహామంత్రి కొద్దిగా ఆలోచించి హఠాత్తుగా, మహిభూపాలుడు దొంగ దెబ్బ తీస్తే మన సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొనగలిగిన రాజ్యం అతని స్వాధీనం కావటం తప్పదు మహారాజా. ఎందుకంటే దొంగ దెబ్బ తీసేవాడి ఎత్తులు మనకి అర్థమయ్యేలోపే జరగాల్సిన వినాశనం జరుగుతుంది అంటూ చెప్పాడు. సరే,
ఇక మీరు ఇంటికి దయచేయండి. నాకు అత్యవసరమైన పని ఉంది అంటూ శూరవర్మ తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. అంతఃపురంలోకి వెళ్ళిన శూరవర్మ తన రాణులందరినీ సమావేశపరిచి మహిభూపాలుడు దొంగ దెబ్బ తీయబోతున్న విషయం చెప్పి రక్తపాతం జరగకుండా, యుద్ధం లేకుండా అతని సైన్యాన్ని తరిమి కొట్టడాన్ని ఆ రాణులంతా అలాగే మహారాజా, రేపు ఉదయమే మీరు చెప్పిన పని పూర్తి చేస్తాం అన్నారు. మర్నాడు చంపక రాజ్యంలోకి ఎక్కడి నుంచో రాకాసి గ్రద్దలు వచ్చి వీర విహారం చేశాయి. ప్రజలు వాటిని గమనించి జాగ్రత్త పడే అతి తక్కువ సమయంలోనే చాలామందిని ఎత్తుకుపోయి విరూపరాజ్య కోట లోపలికి విసిరివేసి మాయమైపోయాయి. వాళ్ళంతా మారువేషాలలో చంపక రాజ్యంలో ప్రవేశించిన విరూపరాజ్య సైనికులు. వాళ్ళకి కాళ్ళు చేతులు విరిగి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయింది. అది చూసిన మహిభూపాలుడికి ఒళ్ళు జలధరించింది. శూరవర్మను జయించడం కష్టమని అర్థమయ్యి రాజీ పడదామని నిర్ణయించుకొని తన కుమార్తె ప్రణీతను శూరవర్మకిచ్చి వివాహం చేయటానికి తన సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాయబారం పంపాడు. వివాహం మాత్రం దండకారణ్య ప్రాంతంలో ఉన్న తమ ఇలవేల్పు అయిన కళ్యాణిమాత ఆలయంలో జరగాలని షరతు పెట్టాడు. తప్పకుండా అలాగే జరుగుతుంది అంటూ విరూపరాజ యువరాణి ప్రణీతను వివాహమాడడానికి తన అంగీకారం తెలిపాడు శూరవర్మ. 2 రాజ్యాలలో పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. పెళ్లి మరో 4 రోజులు ఉందనగా కొద్దిమంది అంగరక్షకులని, పరిచారకులని, 3 యువరాణులని తీసుకొని వేటకు బయలుదేరారు శూరవర్మ. దండకారణ్య ప్రాంతంలో ఉన్న కళ్యాణిమాత ఆలయానికి సమీపంలో గూడారాలు వేసి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక విల్లు భుజాన వేసుకొని ఒంటరిగా కళ్యాణిమాత ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళాడు శూరవర్మ. ఆలయం చుట్టూ మర్రి, రావి, వేప లాంటి ఎత్తైన వృక్ష సముదాయాలు ఉన్నాయి. వాటి మధ్యలో మామిడి, దానిమ్మ, అనస వృక్షాలున్నాయి. వాటినన్నిటినీ చూస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఆ తరువాత ఆలయం లోపలకు వెళ్ళి కళ్యాణిమాత దర్శనం చేసుకొని బయటకు వచ్చి నిలబడి ఓసారి చుట్టూ చూశాడు. ఒక చెట్టు ప్రక్కన ఉన్న పొదల్లో అలికిడి కావటం శూరవర్మ కంటపడింది. నెమ్మదిగా ఆ పొద దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. పొద లోపల కుందేళ్ళు ఉన్నాయి. మిత్రమా, 2 రోజుల క్రితం ఆ మహిభూపాలుడు స్వయంగా తన మంత్రితో, సేనాధిపతితో వచ్చి ఈ చెట్టు ప్రక్క ప్రదేశాలను పరిశీలించి శూరవర్మను హతమార్చటానికి పథకం తయారు చేసుకు వెళ్ళాడు కదా. ఇప్పుడు ఈ శూరవర్మ ఒంటరిగా వచ్చి ఈ చెట్టు ప్రక్కల ప్రదేశాలన్నీ పరిశీలిస్తున్నాడు. కొంపదీసి శూరవర్మ మహిభూపాలుడిని హతమార్చటానికి వలపన్నటానికి వచ్చాడంటావా అంటూ కుందేలు అడిగింది. అందుకు రెండో కుందేలు, చంపక విరూప రాజ్యాలు 2 శత్రు రాజ్యాలు. అలాంటప్పుడు ఒకరిని ఒకరు చంపుకోవటానికి కుట్రలు పన్నటంలో ఆశ్చర్యం ఏముంది? కాకపోతే ఎవరిని ఎవరు హతమారుస్తారో మనం వేచి చూడాల్సిందే అంటూ సమాధానం చెప్పింది. 2 కుందేళ్ళు సంభాషణలు విన్న శూరవర్మ తన అనుమానం నిజమైందని భావించి తన వచ్చిన పని పూర్తయిందన్నట్లు అక్కడి నుంచి కదిలి గూడారాల దగ్గరకు చేరుకొని 3 రాణులను పిలిచి, రాణులారా, ఆ మహిభూపాలుడికి ఎంత కాలమైనా బుద్ధి రాదు. బద్దలు వేసి ఎంత కట్టినా కుక్కతోక వంకర పోతుందా? అందుకే వీడికి తగిన గుణపాఠం నేర్పాలి. మీరు 3 మీ కామరూప విద్యతో కళ్యాణిమాత ఆలయం లోపల ఒకరు గోవుగా, ఒకరు కుక్కగా, మరొకరు ఈ చుట్టుప్రక్కల పులి అయి సంచరిస్తూ ఉండి వివాహానికి నేను అంతఃపురం నుండి బయలుదేరి వచ్చినప్పుడు ఎదురుపడండి. ఈలోపు ఇక్కడ ఆ మహిభూపాలుడు ఏం ఏర్పాట్లు చేస్తాడో తెలుసుకోండి అంటూ చెప్పాడు. శూరవర్మ చెప్పినట్టు చేయటానికి
ఆ ముగ్గురు రాణులు అంగీకరించారు. భటులను పరిచారికలను తీసుకొని శూరవర్మ కోటకు చేరుకున్నాడు. ఆ రాత్రి తన మందిరంలో రాణులందరితో సమావేశం ఏర్పాటు చేసి, రాణులారా, ఆ మహిభూపాలుడు ఈ చంపక రాజ్యం మీద కన్ను వేశాడు. మనతో పైకి మంత్రికి సంసిద్ధత వ్యక్తం చేసి తన కుమార్తెను నాకిచ్చి వివాహం చెయ్యనున్నట్లు పైకి ప్రకటించి, ఆ వివాహం పేరుతో కళ్యాణిమాత ఆలయం దగ్గరనే నన్ను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. కనుక రక్తపాతం లేకుండా, ప్రాణ నష్టం కలగకుండా మహిభూపాలుడిని, అతనితో పాటు ఈ కుట్రలో పాలు పంచుకునే వారిని నరసంచారం లేని ఏ ద్వీపంలో కన్నా చేరవేయండి. అప్పుడే కాదు, ప్రాణితతో నా కళ్యాణం రోజున అన్నాడు. ఆ రాణులందరూ సరే అన్నారు. శూరవర్మ ప్రణితల కళ్యాణం రోజు రానే వచ్చింది. మహిభూపాలుడి కుటుంబం కళ్యాణిమాత ఆలయానికి బయలుదేరింది. అతని వెంట కొంతమంది సైనికులు, ముఖ్యమైన వారు బయలుదేరారు. అంతకుముందు రాత్రే భూపాలుడు మెరిక్క లాంటి కొంతమంది విషం పూసిన బాణాలతో సిద్ధంగా ఉన్నారు. శూరవర్మను, అతని సైనికులను మట్టుబెడితే అపూర్వమైన బహుమానాలు ఇస్తానన్నాడు. మహిభూపాలుడు వారికి, ఒకవేళ వారి వద్ద నుండి ప్రాణాలతో బయటపడిన శూరవర్మ కళ్యాణిమాత ఆలయం చేరుకుంటే, ఆ చుట్టూ ఉండే చెట్ల మీద విషపు బాకులతో, బాణాలతో మరికొంతమంది కాచుకు కూర్చున్నారు. అదృష్టం బాగుండి వీరందరినీ కూడా జయించి శూరవర్మ సజీవుడై ఉంటే మహిభూపాలుడే వెంట వచ్చి సైనికులు శూరవర్మను వధిస్తారు. ఇలా మూడంచెలుగా శూరవర్మ మరణ ప్రణాళికను రూపొందించాడు మహిభూపాలుడు. ఇక్కడ మహిభూపాలుడు బయలుదేరిన సమయంలోనే అక్కడ శూరవర్మ కూడా కళ్యాణవరుడై కళ్యాణిమాత ఆలయానికి బయలుదేరాడు. కాకపోతే కొంతమంది సైనికులు పరదలు వేసిన ఖాళీ రథాలలో బయలుదేరితే, శూరవర్మ యోధులైనటువంటి సైనికులు కామరూప విద్యతో రాణులంతా రెక్కల గుర్రాలుగా మారితే వాటినెక్కి ఆకాశ మార్గం గుండా కళ్యాణిమాత ఆలయంను చేరుకొని కిందకు దిగకుండా ఆకాశంలో చక్కర్లు కొడుతూ తమ వెంట తెచ్చుకున్న దుర్బిణ్ణంలోంచి ఆలయం పరిసర ప్రాంతాలన్నీ పరిశీలించారు. ఆలయం చుట్టూ ఉన్న చెట్లపై వెనక్కి నక్కి కూర్చున్న మహిభూపాలుడి భటులు శూరవర్మకు కనిపించి తనను హతమార్చటానికి విరూపరాజ్య వేసిన ఎత్తు ఏమిటో తెలిసిపోయింది. వెంటనే ఆకాశంలో చక్కర్లు కొడుతున్న రెక్కల గుర్రాలన్నిటినీ ఆలయానికి సమీపంలో ఉన్న ఓ గుబురు చెట్ల మధ్య దిగమని ఆదేశించాడు. రెక్కల గుర్రాలన్నీ నేలమీదకు దిగాయి. వెంటనే అందరినీ గుర్రాలు దిగమని, రాణులారా, మహిభూపాలుడు తన సైనికులను చెట్ల మీద రహస్యంగా దాక్కోమని చెప్పినట్లున్నాడు. వాళ్ళని ఏదో ఒక ఉపాయంతో ద్వీపంలో పడేసి రండి. మహిభూపాలుడు ఇక్కడే కాక మనం వచ్చే దారిలో కూడా ఇలాంటి మర్యాదలెన్నో ఏర్పాటు చేసి ఉంటాడు. కాస్తంత ఆ మర్యాద కూడా స్వీకరించి త్వరగా రండి అంటూ రహస్యంగా చెప్పాడు. క్షణాలలో రెక్కల గుర్రాలన్నీ భయంకరమైన రాకాసి గ్రద్దలుగా మారిపోయి రివ్వుమంటూ కళ్యాణిమాత ఆలయం చుట్టూ ఉన్న చెట్ల వైపు దూసుకుపోయాయి. క్షణాల్లో చెట్ల మీద నక్కి ఉన్న మహిభూపాలుడి భటులను కాళ్ళ మధ్యలో ఇరికించుకుని సర్ప సముద్రంలో ఉన్న కుశద్వీపంలో పడేసి, రెప్పపాటు కాలంలో తిరిగి వచ్చి దారి కాచిన సైనికులను కూడా అదే ద్వీపంలో పడేసి వచ్చి మళ్ళీ మానవ రూపాలు ధరించారు. ఆ తరువాత శూరవర్మ తన రాణులతోనూ మంది మార్బలంతోనూ కళ్యాణిమాత ఆలయం దగ్గరకు చేరి మహిభూపాలుడి రాక కోసం నిరీక్షించసాగాడు. కొంతసేపటికి మహిభూపాలుడు రథంతో మంది మార్బలంతో వచ్చి శూరవర్మను చూస్తూనే కంగుతిన్నాడు. శూరవర్మ అతన్ని చూస్తూనే చిరునవ్వు నవ్వాడు. మహిభూపాలుడు
శూరవర్మ నవ్వుతూ అర్థాలు వెతుక్కొని గతుక్కుమంటూ తన వైపు వచ్చిన సైనికుల్ని చూసి కళ్ళతోనే సైగ చేశాడు. అది గమనించిన శూరవర్మ తన మహారాణుల వైపు చూసి సైగ చేశాడు. మహిభూపాలుడి సైనికులు కత్తులు దూసి శూరవర్మ వర్గం వారి వైపు కలబడే లోపుగానే శూరవర్మ మహారాణులంతా మళ్ళీ భయంకర రాకాసి గద్దలుగా మారి మహిభూపాలుడిని, అతని భార్యను, యువరాణిని ప్రణితను తప్ప అందరినీ తమ కాళ్ళ మధ్యలో ఇరికించుకుని రివ్వుమంటూ సర్పసముద్రంలో తన కుశద్వీపం వైపు ప్రయాణించాయి. నిశ్చేష్టుడైన చూస్తుండిపోయాడు మహిభూపాలుడు. మహిభూపాల, నీ కుట్రలు కుతంత్రాలు అన్ని పటాపంచలు అయిపోయాయి. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నా ఖడ్గానికి నీ శిరస్సును బలి చెయ్యగలను. కానీ నీ రక్తపాతం నాకు ఇష్టం లేదు. నేను నీకంటే శక్తిమంతుడను. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. కనుక నీ కుతంత్రాలను నా పట్టపు రాణులకున్న అపూర్వ శక్తుల ద్వారా ఎదుర్కొన్నాను. ఇలా కాక ముఖాముఖిగా బహుబాహి యుద్ధంలోనైనా నిన్ను జయించడం నాకు పెద్ద కష్టం కాదు. అయినా నిన్ను క్షమిస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి నీతో మేము కోరుకునేది వియ్యమే కానీ శత్రుత్వాన్ని కాదు అంటూ గంభీరంగా పలికాడు శూరవర్మ. ఆ మాటలకు మహిభూపాలుడు కోపంతో విర్రవీగిపోతూ, ఏయ్ పిరికి పందా, నన్ను ఎదుర్కోవటం చేతకాక గాంధర్వ శక్తులను ఆశ్రయించావు. నీవు వీరుడవా? ఆ గాంధర్వ శక్తులు తిరిగి వచ్చేలోపే నీ మంది మార్బలాన్ని నా కత్తితో రక్తతర్పణం చేస్తాను అంటూ కత్తిని దూసి ముందుకు దూకాడు. ఆ సమయానికి గద్దల రూపంలో సైనికులను తీసుకువెళ్ళిన మహారాణులు తిరిగి వచ్చి మానవ రూపం ధరిస్తూనే మహిభూపాలుడిని శిల విగ్రహంగా మార్చేశారు. ఎలా నిల్చున్నవాడు అలానే చేతిలోని ఖడ్గంతో సహా శిల విగ్రహంగా మారిపోయాడు. అది చూసి మహిభూపాలుడి పట్టపురాణి ప్రభాదేవి, యువరాణి ప్రణితలు కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పుడు శూరవర్మ గాంధర్వ రాణులంతా ముక్త కంఠంతో, అమ్మా, ఏడవకండి. ఈ మహిభూపాలుడు నీ పుత్రిక ప్రణితకు, శూరవర్మకు కలిగే 7వ సంతానం నడవటం నేర్చి తనంతట తాను నడుచుకుంటూ వెళ్ళి తాకిన నాడు పునర్జీవుడవుతాడు అంటూ చెప్పారు. ఆ తర్వాత కళ్యాణిమాత సాక్షిగా శూరవర్మ ప్రణితను వివాహం చేసుకున్నాడు. మహిభూపాలుడి విగ్రహాన్ని విరూపరాజ్య కోటలో మహిభూపాలుడు కూర్చునే సింహాసన స్థానంలో ఉంచి 2 రాజ్యాలను శూరవర్మ పరిపాలించసాగాడు. ఒకనాడు శూరవర్మ ఏకాంతంలో ఉండగా గాంధర్వ రాణులంతా వచ్చి, ప్రభు, ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది కదా, మేం కొంతకాలం మా పుట్టిల్లు అయిన గాంధర్వ లోకానికి వెళ్ళి వస్తాం. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం అన్నారు. ఆ మాట విని, అయితే పిలవకపోతే రారా అన్నాడు శూరవర్మ నవ్వుతూ. రాము ప్రభు అన్నారు వారంతా ముక్త కంఠంతో. శూరవర్మ కొంచెంసేపు ఆలోచించి, సరే వెళ్ళండి అన్నాడు. ఆ గాంధర్వ రాణులంతా క్షణాలలో ఆకాశంలోకి ఎగిరిపోయారు. మర్నాడు శూరవర్మ భార్య సమేతంగా దండకారణ్యంలోని శబ్దదారుడి ఆశ్రమానికి బయలుదేరారు. ముందుగా వేగు వెళ్ళి ఈ వార్తను శబ్దదారుడికి తెలియజేశారు. ఆశ్రమానికి చేరుకున్న శూరవర్మ శబ్దదారుడి పాదాలకు నమస్కరించి విలువైన కానుకలను సమర్పించి, గురువర్య, మీరు శబ్దార్థ విద్యను నాకు ధారపోయగానే మీకు శబ్దార్థ విద్య లేకుండా పోయింది. ఇప్పుడు నేను తిరిగి మీరు నేర్పిన విద్యను మీకే ధారపోస్తున్నాను అంటూ ఆ విద్యను శబ్దదారుడికి ధారపోశాడు. శబ్దార్థ విద్యను తిరిగి పొందిన శబ్దదారుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని, నాయన, నేను నీకు ధారపోసిన శబ్దార్థ విద్య ద్వారా నీకు అంత మంచే జరిగింది కదా, మరి నువ్వు ఈ విద్యను తిరిగి ఎందుకు ధారపోశావు అంటూ అడిగాడు. అందుకు శూరవర్మ, గురువర్య,
ఈ విద్య వల్ల నాకు అంత మంచి జరిగిన మాట వాస్తవమే. కానీ క్షత్రియుడికి తన వీరత్వం ప్రదర్శించే అవకాశం రాకపోవడం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. ఈ శబ్దార్థ విద్య వల్ల నాకు అలాంటి అవకాశం లేకుండా పోయింది. ఎంత అద్భుతమైన శక్తులు మనకున్నా మన ప్రజ్ఞ పాటవాలను ప్రదర్శించే వీలులేనప్పుడు అవి మనకు అక్కరకు రావు. స్వశక్తితో సాధించేది ఏదైనా అద్భుతమే. అందుకే నేను స్వశక్తిని నమ్ముకోదలిచాను. నాకిక సెలవు ఇప్పించండి అంటూ శబ్దదారుడి దగ్గర సెలవు తీసుకొని తన రాజ్యం చేరుకొని ప్రజారాజ్యాంగంగా పరిపాలిస్తూ ప్రజల మన్ననలు అందుకున్నాడు. చూశారా మిత్రులారా, ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్లు ఏ ఋషి దగ్గర ఏ విద్య ఉందో మనకేం తెలుసు.